వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి ప్రధానంగా కొన్ని జాబ్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేవాటికి హైదరాబాద్కి సంబంధించిన ఆర్కేపురం అనమాట. ఇక్కడ నుంచి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇక సైకాలజీ వచ్చేవాటికి దీనికి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అదేవిధంగా కామర్స్కి సంబంధించి ఒక వేకెన్సీ, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ఒకటి, జియోగ్రఫీ ఒకటి, బయాలజీ ఒకటి, ఎకనామిక్స్ ఒకటి అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేవాటికి ఒకటి, ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ టు టీచ్ సీనియర్ సెకండరీ క్లాసెస్ 9th క్లాస్ టు 12th క్లాస్ వరకు అనమాట. క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 50% మార్క్స్, అదేవిధంగా సబ్జెక్ట్ ప్లస్ రికగ్నైజ్డ్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అంటూ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేటికి ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ, ఇవి వచ్చేటికి 20 వేకెన్సీస్ ఉన్నాయి. సోషల్ సైన్స్ 4, ఇంగ్లీష్ 5, హిందీ 5, సాంస్క్రిట్ 2, మ్యాథ్స్ వచ్చేవాటికి ఒకటి, కంప్యూటర్ సైన్స్ వచ్చేవాటికి ఒకటి, ఫిజిక్స్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఫిజికల్ ఎడ్యుకేషన్ అనమాట ఇది. ఇక స్పెషల్ ఎడ్యుకేటర్ అంటూ ఒకటి అనమాట. ఎక్స్పీరియన్స్ క్వాలిఫైడ్ టీచర్స్ సెకండరీ క్లాసెస్ 6th to 10th వరకు అనమాట. గ్రాడ్యుయేషన్ విత్ బీఎడ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో 50% అనమాట. రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి వీటిని తీసుకోవడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేవాటికి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రైమరీ టీచర్స్ పిఆర్టీ ఆల్ సబ్జెక్టు 15 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేవాటికి క్వాలిఫికేషన్ వచ్చేవాటికి ట్రైనర్ గ్రాడ్యుయేట్ విత్ బీఎడ్ ఆర్ డిఎడ్ 50% అనమాట, రికగ్నైజ్ యూనివర్సిటీ. ఇంకా నెక్స్ట్ ప్రైమరీ టీచర్స్ పిఆర్టీ సంబంధించి మ్యూజిక్ అనమాట, వెస్ట్రన్ ఒకటి, డ్యాన్స్ ఒకటి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఒకటి. ఇంకా ఏదైనా గ్రాడ్యుయేషన్కి సంబంధించి రిలవెంట్ సబ్జెక్ట్లో మనం స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ ఆన్ 1 June 2022 అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 40 years లోపు ఉండాలన్నమాట. ఎవరైతే ఈ యొక్క రిజర్వేషన్స్ పర్సన్ ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ అప్లికేబుల్ అయితే అంటూ కూడా దీనికి సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఇంపార్టెంట్ నోట్ చూసుకున్నట్లయితే డీడీ ఫర్ 100 rupees ఫర్ అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, www.apsrkpuram అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట ఇది. ఇంకా అదేవిధంగా జిరాక్స్ కాపీస్ కానివ్వండి, దీనికి సంబంధించి ఆధార్ కార్డు కానివ్వండి, అన్నీ సెక్యూరిటీ స్క్రూటినీ ఆఫ్ ది అప్లికేషన్స్ విల్ బి మేడ్ యాజ్ పర్ సిబిఎస్ఈ అంటూ చాలా రూల్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది అనమాట. మన అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి చూద్దాం ఇది ఏ విధంగా ఉంటుందో. సో ఇదనమాట మనకి అప్లికేషన్ ఫామ్. దీనికి సంబంధించి ఇదిగోండి అపెండిక్స్ సి రిఫరర్ పారా 13 ఆఫ్ గైడ్లైన్స్ అంటూ చూడ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అప్లికేషన్ ఫర్ టీచింగ్ స్టాఫ్ అనమాట. మనకి పీజీటీ కానివ్వండి, టీజీటీ, పిఆర్టీ సంబంధించిన ఫోటో కానివ్వండి, మన యొక్క డీటెయిల్స్ అనమాట, సన్, డాటర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, స్టేట్, అడ్రస్ అనమాట. 1 by 1 అయితే ఏది ఇచ్చినట్టు ప్రజెంట్, ప్రీవియస్ ఆక్యుపేషన్ అంటూ కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి కానివ్వండి, ప్రతిదీ అనమాట. ఎడ్యుకేషన్ రికార్డ్స్, మన స్కూలు, కాలేజెస్, యూనివర్సిటీ మొత్తం లొకేషన్తో సహా పర్సంటేజ్, అదేవిధంగా ఎక్కడ చదివాము, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే హై క్వాలిఫికేషన్స్ నుంచి అనమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టడం. ఇంకా మనకి అదేవిధంగా యాడైనా టీచింగ్ ఫీల్డ్లో ఆల్రెడీ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. యాప్టిట్యూడ్కి సంబంధించి కానివ్వండి, హెల్త్కి సంబంధించి, ఇంకా సర్క్యులర్ యాక్టివిటీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటే మన స్పెషలైజేషన్ పెట్టచ్చు అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కానివ్వండి, అదర్ యాక్టివిటీస్కి సంబంధించి, అగ్రిమెంట్కి సంబంధించి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ అంటూ కనుక ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అంటూ కూడా ఇలా మొత్తం 6 points అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా మన టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి అప్డేట్స్, ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.